బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్. దుర్గారావును వదిలిపెట్టారు పోలీసులు. ఈ కేసుతో దుర్గారావుకు సంబంధం లేదన్నారు పోలీసులు. సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో A2 ప్రోద్బలంతోనే దాడి చేసినట్లు పేర్కొన్నారు పోలీసులు. విచారణ తరువాత దుర్గారావును వదిలేశామంటున్నారు పోలీసులు. A2 నిందితుడు ఎవరు అన్నది సస్పెన్స్ వీడటం లేదు. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో ట్విస్ట్. దుర్గారావుని పోలీసులు వదిలిపెట్టేశారు. కేసుతో దుర్గారావుకు సంబంధం లేదంటున్నారు పోలీసులు. సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో A2 ప్రోద్బలంతోనే దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. విచారణ తరువాత దుర్గారావును వదిలేశామని పోలీసులు చెప్తున్నారు. A2 నిందితుడు ఎవరు అన్నదే ఇప్పుడు సస్పెన్స్. పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఓటు యు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా సతీష్ పాత్ర ఉంటుందని కూడా మొదటి నుంచి అందరం భావించాం. ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సతీష్ కు ఎలాంటి సంబంధం లేదు, దుర్గారావుకి ఎలాంటి సంబంధం లేదంటూ అర్ధరాత్రి పోలీసులు అతని ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు. అయితే దీనికి సంబంధించి సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో A2 ప్రోద్బలంతోనే సతీష్ సీఎం జగన్ పైన దాడి చేసినట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు A2 ఎవరన్నది సస్పెన్స్ పెట్టడం లేదు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక కేసుకు సంబంధించి అనేక మంది 12 మంది దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ 12 మంది ఇచ్చిన రిపోర్ట్ లో దాదాపు సతీష్ పైన సతీష్ దాడి చేసినటువంటి వ్యక్తి పక్కన ఉన్నటువంటి ఒక మైనర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా దుర్గారావు డబ్బులు ఇస్తానంటే సతీష్ దాడి చేసినట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి వాంగ్మూలం కూడా పోలీసులు తీసుకున్నప్పటికీ మరి ఈ కేసులో ఇప్పుడు దుర్గారావుకు సంబంధం లేదు, విచారించడానికే తీసుకెళ్లాము అని చెప్పి కూడా పోలీసులు విడిచిపెట్టడం దానికి సంబంధించి కూడా సస్పెన్స్ నెలకొందనే చెప్పాలి. అయితే ఈ కేసులో ఇది ఒక కొత్త ట్విస్ట్ గా దుర్గారావు ఉన్నట్టు కూడా అందరం కూడా మొదటి నుంచి భావించాము. ఇక సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కీలకంగా A2 ప్రోద్బలము సీఎం జగన్మోహన్ పైన చంపాలనే కుట్రతో రాజకీయ కోణంలో ఇది జరిగిందని చెప్పి కూడా రాశారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి A2 ఎవరు విచారణలో మరికొంతమంది పాత్ర పైన పోలీసులు ఇస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇది కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సీఎం జగన్ పై దాడి కేసులో ఒక కొత్త కోణం ఇది. దుర్గారావుని పోలీసులు వదిలిపెట్టేశారు. అతనికి కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు పోలీసులు. విచారణ తర్వాత అతన్ని వదిలేశామని పోలీసులు చెప్తున్నారు. అయితే సతీష్ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం A2 ప్రోద్బలంతోనే ఈ దాడి చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు A2 ఎవరు అనేదే సస్పెన్స్.